ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. అంటే ప్రస్తుతం అయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటే అది మీకు కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పాలి. అంతేగాని తర్వాత ఎప్పుడో నిదానంగా చూద్దాం, చేద్దాం అనుకుంటే అది
పుణ్యకాలం కాస్త పూర్తయిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే మీ మనసులో ఏదైతే చేయాలి, ఒక పనిని మీ మనసులో పెట్టుకుంటారో ఆ సంకల్పానికి పూర్తి చేయడానికి మీరు కావలసినంత కష్టాన్ని మీరు అద్భుతంగా చేస్తారు. శ్రమకి ఎటువంటి లోటు కూడా రానివ్వరు. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇక ముఖ్యంగా మీరు ఆధ్యాత్మికంగా వ్యవహరించాలి. కాస్త దైవం పట్ల మీకు నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే శుభ సూచనలు అయితే ఉంటాయి. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్క్ ఉందంటే కాస్త వాయిదా వేయటం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయండి. అలాగే ఏదైనా ఒక సమస్య అధిగమించాలి అంటే మీ బంధువర్గంతో కాస్త మీరు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో చర్చిస్తే వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే అర్థం లేని వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. తగుదనమ్మా అనుకునే విషయాల్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనవసరమైనటువంటి గొడవలు రావటం, తర్వాత మీరు చాలా బాధపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా మాట్లాడటం చాలా అవసరం. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. అలాగే రుణాల విషయంలో మాత్రం ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ అంత మంచిది కాదు. దీనివలన కాస్త చికాకులు అయితే ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్నవారు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఇక వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. కాస్త నిదానంగా వ్యవహరించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్య సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు సాధారణంగా ఉంది. మీరు ఎవరిని నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకైతే అనుకోని మార్పులు సూచిస్తూ ఉన్నాయి. కాస్త ఓర్పుతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కాస్త నిదానంగా ఉండండి. తొందరపాటు అంటే ముఖ్యంగా ఎవరికి నమ్మి డబ్బు అయితే కట్టద్దు. వ్యాపారస్తులు కూడా సాధారణంగా ఉంది. కాస్త స్వల్ప లాభాలు అయితే కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే బాగుంటుంది. అయితే నూతన పెట్టుబడులకైతే అంత అనుకూలంగా లేదు. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే ఒప్పందాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. షేర్ మార్కెట్ అయితే ఆలోచించి పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది. కళాకారులకైతే అవకాశాలు బాగానే వస్తాయి. కాకపోతే అనుకున్న ఆదాయం మాత్రం కనిపించడం లేదు. చిరు వ్యాపారస్తులకు వ్యాపారాలు ఎక్కువగా శ్రమతో మీరు చేస్తే కానీ లాభాలు సంపాదించలేరు. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నాలు కూడా మీరు చేయాలి. ఎందుకంటే మీకు అవుట్పుట్ ఎంత ఉందో మీ చదువును బట్టే ఉంటుంది కదా. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్టమక్కు సంబంధించినటువంటి అంటే పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమికులకైతే నిదానంగా ఉంటే మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 25, 27. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 21, 23, 29. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.